ప్రశ్నిస్తున్నారన్నమాట. అయితే దానికి సంబంధించిన విషయాన్ని నేను తెలియజేస్తాను. ఎవరైతే ముందుగా నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ సపోర్ట్ వల్ల మరిన్ని కొత్త విషయాలు నేను తెలియజేయగలుగుతాను. అయితే ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాము. అసలు వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారండి. ఈమెను సప్తమాతృకలలో ఒకరిగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మ. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయం ఉండదని